హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఏస్ కలెక్షన్స్ అండి. ఇవాళ కట్టుతీగతో ఒక మేకింగ్ చూద్దామండి. సో దానికి కావాల్సినవి చూద్దాం ఒకసారి. ఇవి కట్ మనీస్ అంటారు కదండి, అవండి. చూడండి, కటింగ్ చాలా బాగా వస్తుందండి. డైమండ్ షేప్లో కటింగ్ వచ్చేస్తుంది అంతా. చాలా బాగుంటాయండి. గ్రీన్ కలర్ తీసుకున్నాను. అండ్ 8 mm పర్ల్స్, కింద గుట్టపూసలాగా వేయడానికి కూడా 2 mm పర్ల్స్ తీసుకున్నానండి. కింద వేయడానికి జంప్ రింగ్స్. అండ్ ఇవి ఫ్లవర్ క్యాప్స్ అండి. ఇవి కూడా వచ్చేసి 2 mm సైజ్ తీసుకున్నాను నేను. అండ్ ఇవి చుట్టడానికి 2/4 సైజ్ తీసుకున్నానండి. 2 mm స్వరోస్కి పర్ల్స్ అండి. చూడండి, క్వాలిటీ చాలా బాగుంటాయండి. అండ్ కొంచెం కొత్తిమీర అండి కావాల్సింది. అండ్ వచ్చేసి కటర్, ఫ్లాట్ నోస్ ప్లేయర్ అండి, అండ్ రౌండ్ నోస్ ప్లేయర్. అండ్ ఈసారి చూడండి ఒక్కసారి, చాలామంది అడుగుతున్నారు నన్ను. ఇలా చాలా సైజెస్ ఉంటాయండి వీటిల్లో కూడా. డిఫరెన్స్ చూడండి, మీకు కనిపిస్తుంది కదా. ఇది రెడ్ది వచ్చేసి కొంచెం లావుగా ఉంది, ఇది వచ్చేసి కొంచెం సన్నగా ఉంటుందండి. మనం ఎంత చిన్న తీసుకుంటే ఇది ఎంత సన్నగా ఉంటే మన కట్టుతీగ మేకింగ్ అనేది అంత నీట్గా వస్తుందండి. దీంతో కూడా చేయొచ్చు. మీకు జస్ట్ డిఫరెన్స్ చూపించడం కోసం చూపిస్తున్నానండి నేను. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇలా కొంచెం కట్టుతీగ తీసుకొని 2/4 సైజు కొంచెం కట్ చేశానండి. ఇలా తీసుకొని జస్ట్ ఇలా మన సైడ్కి వంచేసుకొని కింద నుంచి ఇలా బ్యాక్ అండి. ఈ టిప్ అనేది ఎంత చిన్నగా ఉంటే అంత బాగా వస్తుందండి. ఆర్ మీరు ఇలా చేత్తో పట్టుకొని దీన్ని ఇలా ఎంత కావాలంటే అంత దగ్గరికి చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పెద్ద సైజు ఉంటే ఇట్లా దగ్గరగా అండి. దెన్ ఇక్కడ హోల్డ్ చేయండి. ఇక్కడ హోల్డ్ చేసి కొంచెం కిందకని ఇలా ఈ ఎండ్ని రౌండ్ చేయండి. సో ఇది కూడా ఇవాళ మీకు నోస్ ప్లేయర్తో చూపిస్తానండి. సో ఇలా అన్నదాన్ని, ఇది 2/4 కదండి, చేత్తో అనడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పుడు ఇలా ఎండ్ని తిప్పిన దాన్ని ఇట్లా పట్టుకోండి. జస్ట్ ఇది గట్టిగా పట్టుకోండి, ఇది అప్పుడు మీకు నీట్గా వస్తుంది. జస్ట్ ఇలా ఫస్ట్ నుంచి ఎన్ని రౌండ్స్ అయితే వేసుకుంటారో సేమ్ అన్ని రౌండ్స్ మొత్తం వేసుకోండి. చాలా బాగుంటుంది అప్పుడు మీకు మేకింగ్ అనేది. చూడండి, 2 వేసానండి నేను. కనిపిస్తుంది కదండి. సో ఎక్స్ట్రా ఉన్నదాన్ని జస్ట్ కట్ చేసేద్దాము. సో ఇందులోకి నేను, మనకి ముడి పడిపోయింది కదండి నాట్. చూడండి, 2 రౌండ్స్ రావాలి. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా మీకు ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా కనిపిస్తుంది అనుకుంటే జస్ట్ ఫ్లాట్ నోస్ ప్లేయర్తో ఇలా జస్ట్ దాన్ని దగ్గరకు అనేసేయండి, కుచ్చుకోకుండా. సో ఇలా నాటు వచ్చాక దీంట్లోకి నేను ఫ్లవర్ క్యాప్స్ ఎక్కించుకుంటున్నానండి. 1 ఫ్లవర్ క్యాప్, గ్రీన్ది 1 కట్ మనీ అండి. ఇలా ఒక క్యాప్, ఒక కట్ మనీ గ్రీన్ కలర్ది, అండ్ మళ్ళీ ఒక ఫ్లవర్ క్యాప్ అండి. సో ఇలా కింద దీన్ని పట్టుకొని ఇలా ఎక్కడ దాకా కావాలంటే అక్కడ దాకా హోల్డ్ చేయండి.
2 రౌండ్స్ వచ్చేటట్టు చూసుకోండి. కింద మనం 2 వేసాం కదా, సో 2 వస్తే నైస్గా ఉంటుందండి. సో ఇలా పట్టుకున్న దాన్ని ఇలా ముందుకు అనుకొని జస్ట్ దీని కింద నుంచి అండి ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా ఇట్లా దీంతో ఎంత కావాలంటే అంత మనం ఎంత చివరికి పట్టుకుంటే రౌండ్ అనేది మీకు అంత చిన్నది వస్తుందండి. సో దీంతో జస్ట్ మీ ఫ్రంట్కి అన్నమాట. సో చూడండి మనకి 2 రౌండ్స్ పడిపోయినాయి. నేను మీకు చూపించడం కోసం కొంచెం పెద్ద తీసుకున్నానండి కట్టుతీగ. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి. సో చూడండి ఇలా ఎక్స్ట్రా వచ్చిన దాన్ని మన రౌండ్ నోస్ ప్లైర్ ఉంటుంది కదండి, దాంతో జస్ట్ ఇలా నొక్కేసుకుంటే అది లోపలికి వెళ్ళిపోతుంది. మీకేం గుచ్చుకోవడము అలా ఏమి ఉండదండి. చూడండి ఇలా దీంట్లోకి నెక్స్ట్ ఇప్పుడు పర్ల్ ఎక్కించుకుందామండి. నెక్స్ట్ సో దీంట్లో మనం కట్ చేసుకున్న కొంచెం కట్టుతీగ తీసుకొని ఇలా దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఇలా క్రాస్ వచ్చాక మీకు ఎంత సైజ్ కావాలి అన్నది మీరు చూసుకోండి. పెద్దది కావాలంటే పెద్దది తీసుకోవచ్చు, మీకు చిన్నది నీట్గా కావాలంటే ఇది ఎంత చిన్నదైతే ఇట్లా అటు ఇటు డ్రాగ్ చేయండి. చూడండి కింద ఎలా ఉందో పైన కూడా అదే సైజ్ రావాలన్నమాట మనకి. సో ఇలా వేసిన దాన్ని దీంతో హోల్డ్ చేయండి ఇక్కడ. ఓకే కదండి, ఇది పెద్దది ఇది చిన్నది. క్రాస్ చేశాక జస్ట్ దీంతో ఎంత కావాలని తీసుకొని ఆ క్రాస్ని హోల్డ్ చేయండి. నెక్స్ట్ కిందకి ఇది కూడా మీరు ఫ్లాట్ నోస్ ప్లేయర్తో పట్టుకొని కూడా అనొచ్చండి. సో ఇలా మనం పైన ఎన్ని రౌండ్స్ వేసుకుంటే కింద కూడా సేమ్ అన్ని రౌండ్స్ వచ్చేటట్టు చూసుకోండి. మేకింగ్ అనేది నీట్గా ఉంటుందండి అప్పుడు. చూడండి 2 రౌండ్స్ వచ్చేసాయండి మనకి. సో ఎక్స్ట్రా ఉన్నది జస్ట్ కట్ చేసుకుందాం. ఇలా అండి చూడండి నాట్ అనేది నీట్గా రావాలి. అండ్ ఫస్ట్ ఎన్ని అయితే రౌండ్స్ పెట్టుకున్నారో చివరిదాకా అన్నే రౌండ్స్ తీసుకుంటే మీకు మేకింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. సో నెక్స్ట్ ఫ్లవర్ క్యాప్ తీసుకుంటున్నాను అండ్ 8 mm స్వరోస్కి పర్ల్ తీసుకున్నానండి.
మనకి మళ్ళీ 2 రౌండ్స్ వచ్చేటట్టు ఇక్కడ చుట్టుకోవాలండి. ఇలా కింద కనుకోండి. చూడండి ఇలా. ఈ టిప్ అనేది ఎంత చివరికి తీసుకుంటే మీకు అంత చిన్న రౌండ్ వస్తుంది అన్నమాట. ఓకే కదండి. సో దీన్ని ఇలా పట్టుకొని జస్ట్ ఫ్రంట్కి ఒకటి, మళ్ళీ కింద నుంచి మళ్ళీ దాని కిందనే వచ్చేటట్టు కనిపిస్తుంది కదండి రౌండ్. సో అలా మీకు ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ వచ్చేటట్టు ఇట్లా. ఓకే కదండి. సో ఎక్స్ట్రాది కట్ చేసుకుందాం. సో ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. సో చూసారు కదండి. నేను ఇది ఒక పెండెంట్ సెట్కి నేను మేక్ చేస్తున్నానండి. నేను చూపిస్తాను మీకు మేక్ చేసింది. సో ఇలా అండి, ఇలా పెండెంట్కి ఇలా వేసి మేక్ చేశానండి నేను. సో మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నానండి. సో ఇలా దీనికి ఫ్లవర్ క్యాప్, సో ఇలా ఇలా తీసుకొని ఆల్రెడీ ఇందాక మనం ఇది మేక్ చేసాం కదండి. సో దీన్ని అటాచ్ చేస్తున్నాను. ఇది ఎంత రౌండ్ కావాలంటే అంత రౌండ్ మౌల్డ్ చేయండి. సో మౌల్డ్ చేశాక జస్ట్ ఇలా హోల్డ్ చేయండి.
జస్ట్ ఇలా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రాది కట్ చేద్దామండి. సో చూడండి ఇలా వచ్చేస్తుందండి, బాగుంది కదండి. ఇక్కడ 2 కట్ మనీస్ వేసాను, 3 పర్ల్ వేసానండి. 2 కట్ మనీ 3 పర్ల్, పైన మళ్ళీ 2 కట్ మనీ వస్తాయండి. అవి చైన్కి అటాచ్ చేస్తాను. ఇంకొకటి ఇక్కడ బాగుంది కదండి. వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ అండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే జస్ట్ సబ్స్క్రైబ్ అండి. సో దీనికి పైన చైన్ అటాచ్ చేద్దామండి. అండ్ కింద వచ్చేసి 2mm స్వరోస్కి పర్ల్స్ అండ్ ఇంకో చిన్నవండి బీడ్స్, గ్రీన్ బీడ్స్ వేస్తాను నేను. అది కూడా వేసి చూపిస్తాను నేను మీకు. సో ఇలా కింద హ్యాంగ్ చేసుకోవడానికి నా దగ్గర చిన్న ఓవెల్ షేప్ బీడ్స్ ఉన్నాయండి. సో కొత్తిమీరని హాఫ్ చేసుకొని ఇలా అన్నిటినీ కట్ చేసుకున్నాను. సో వీటిని కూడా జస్ట్ మనం గుట్ట పూసలాగా మేక్ చేసుకుందామండి. జస్ట్ ఇలా హోల్డ్ చేసి మీకు ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ అండి, మామూలు గుట్ట పూసలాగే అండి. జస్ట్ ఇలా ఇలా అండి. జస్ట్ కింద ఉన్నది కట్ చేసుకుందాం ఎక్స్ట్రాది. సో ఇలా ఈచ్ వన్ మేక్ చేసుకోవాలండి. సో ఇలా అండి, ఇలా అన్నీ కొత్తిమీరతో చుట్టేసుకోవాలండి కింద అటాచ్ చేసుకోవడానికి. నేను పర్ల్ కూడా చూపిస్తానండి మీకు. సో ఇలా కొత్తిమీరతో పర్ల్ అంతా కూడా తీసుకున్నానండి. సో ఇది కూడా స్వరోస్కి పర్ల్ని కూడా ఇప్పుడు చుట్టుకుందామండి. సో ఇలా పట్టుకొని జస్ట్ మీకు ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ అండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. ఇలా అండి, ఇవి ఇట్లా గుట్ట పూసలాగా ఇవన్నీ కూడా మేక్ చేసుకుందాము. నేను అన్నీ మేక్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తానండి. సో ఇలా అండి పర్ల్ కూడా మనం అన్నీ చుట్టేసుకున్నాము. నేను ఇవి 2mm కాదండి 3mm తీసుకున్నాను. 2mm మరి చిన్నగా అనిపించింది నాకు. సో ఇవి 3mm పర్ల్స్ అండి, స్వరోస్కి పర్ల్. చూడండి అన్నీ ఇలా చుట్టుకొని మనం కింద హ్యాంగ్ చేసుకుందాము. సో గుచ్చుకున్న దానిలో ఒక జంప్ రింగ్ తీసుకొని 2 పర్ల్ మధ్యలో ఓవెల్ షేప్ బీడ్ గ్రీన్ కలర్ది వేసుకుందామండి. సో నిండుగా ఉంటుందని నేను 4 పర్ల్ తీసుకుంటున్నానండి కింద హ్యాంగ్ చేయడానికి. ఈ గుట్ట పూసలు ఒక్కటే కొంచెం టైం పడుతుందండి వీటిల్లో. ఇట్లా ఇట్లా తీసుకున్నాను నేను. సో మీకు హ్యాంగ్ చేసి చూపిస్తానండి. ఇట్లా అండి కింద వచ్చేటట్టు ఒక బీడ్ 4 పర్ల్స్ వచ్చేటట్టు హ్యాంగ్ చేసుకున్నానండి. కొంచెం నిండుగా ఉండడానికి 4 పర్ల్స్ తీసుకున్నాను నేను. బాగుంది కదండి. సో ఇవన్నీ అటాచ్ చేశాక కూడా నేను మీకు చూపిస్తానండి. సో మొత్తం మేక్ చేశాక ఇలా ఉంటుందండి. చూడండి కింద కూడా మొత్తం అంతా గుచ్చేసాము. నేను దగ్గరగా చూపిస్తాను. ఇలా అండి. మీకు మేకింగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. సో అంతా ఇలా వచ్చేస్తుంది. అండ్ వెనక హుక్ కూడా యాడ్ చేసేసాను నేను. హుక్ కూడా చాలా బాగుంటుందండి, మీకు కలర్ పోవటాలు అలాంటివి ఏమి ఉండవు. సో దీంతో పాటు మనము ఇయర్ రింగ్స్ కూడా మేక్ చేసాము. సేమ్ ఇలానే కింద ఇలా వచ్చేస్తాయండి. దీనికి 1 ఓవెల్ షేప్ బీడ్ 2 పర్ల్ తీసుకున్నాను నేను.
సో మేకింగ్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండి. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి.